హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము పెదోట్పల్లి బ్రదర్ జోసెఫ్ తమ్మి గారి గురించి మీకు తెలియజేయాలని అనుకుంటున్నాము. ముందర ముఖద్వారంలో నిర్మించినటువంటి స్వరూపాలను చూడండి, ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇక మనం లోపలికి వెళదాం. మొదట చర్చి దగ్గర బ్రదర్ గారి సేవ. పెదోట్పల్లిలో అప్పట్లో చర్చి అనేది లేదు. కొన్ని కుటుంబాలు మాత్రమే విశ్వాసంలో ఉండేవారు. అప్పుడు బ్రదర్ జోసెఫ్ తమ్మి గారు తమ హృదయంలో దేవుని పిలుపును గ్రహించి అక్కడ చిన్నగా ఓ ప్రార్థనా సంఘాన్ని ప్రారంభించారు. ఆ సంఘం ఓ తాళం పెట్టిన చిన్న గదిలో మొదలయ్యింది. అక్కడే వారు వారానికి ఒకసారి ప్రార్థన, బైబిల్ స్టడీ, కీర్తనలు చేసేవారు. ఆయన స్వయంగా కుర్చీ వేసుకొని ప్రజలకు వాక్యం బోధించేవారు. చిన్న గది నుంచే పెద్ద ప్రార్థనా ఉద్యమం మొదలయ్యింది. బావి దగ్గర జరిగిన ఆత్మీయ సంఘటనలు. బ్రదర్ గారు చాలాసార్లు ఊరి చివరిలో ఉన్న ఒక బావి దగ్గర ఒంటరిగా ప్రార్థనలు చేసేవారు. ఆ బావి వద్ద ఆయన ఉపవాస ప్రార్థనలు చేసేవారు. ప్రజల పేర్లు తీసుకొని ప్రత్యేకంగా ప్రార్థించేవారు. దేవునితో గాఢంగా సంభావించేవారు. ఒకసారి ఆయన ఆ బావి దగ్గర 7 రోజులు ఉపవాస ప్రార్థన చేశారంట. ఆ తర్వాత ఊరిలో ఓ వ్యక్తి అనారోగ్యంతో చనిపోయే స్థితిలో ఉండగా బ్రదర్ వెళ్ళి అతనిపై ప్రార్థించినప్పుడు అతను ఒక్కసారిగా కోలుకున్నాడు. ఆ వార్త ఊరంతా వ్యాపించి ప్రజలు బహుళంగా రావడం మొదలయ్యింది. ప్రజల సమస్యలు బ్రదర్ జోసెఫ్ తమ్మి గారు ఎలా తీర్చేవారు? జనాలు తమ సమస్యలతో బ్రదర్ వద్దకు రాగానే ఆయన వెంటనే వారికి వాక్యాన్ని చెప్పేవారు. ప్రార్థనలో చూపిన కార్యాన్ని నూర్చేవారు. ఎక్కువగా వారి కోసం 3 రోజులు లేదా 5 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసేవారు. ఆయన కింది వాటి కోసం చాలామందికి ప్రార్థించి ఆశీర్వాదులుగా మారారు. అనారోగ్యం, కుటుంబ తగాదులు, బంధాల నుండి విముక్తి, పిల్లల కోసం చాలామంది వచ్చి ప్రార్థనలు తీసుకొని తిరిగి వచ్చి సాక్ష్యాలు చెప్పేవారు. బ్రదర్ ప్రార్థించాక మా ఇంట్లో శాంతి వచ్చింది. నా ఆరోగ్యం దేవుని కృపతో బాగయింది. పిల్లల కోసం 7 ఏళ్ళు ఎదురు చూసాం. ఇప్పుడు దేవుడు ఇచ్చి ఉన్నాడు. పెద్ద చర్చిలో బ్రదర్ గారి ఆ చిన్న ప్రార్థనా మందిరం ఎంతోమంది గుండెల్ని తాకడంతో ఊరిలో పెద్ద చర్చి నిర్మించబడింది. ఆ చర్చి బ్రదర్ జోసెఫ్ తమ్మి గారు మొదటి దైవదూతగా నిలిచారు. ప్రతి ఆదివారం వాక్యం బోధించేవారు. యువతకు ప్రత్యేక శిక్షణలు, ఇంటింటికి ప్రార్థన సేవ, రాత్రి ప్రార్థనలు, క్రైస్తవ పండుగ వేళ ప్రత్యేక సభలు నిర్వహించేవారు. చాలామంది బ్రదర్ గారిని మన ఊరిలో దేవుని దూత అని పిలిచేవారు. ఆరోగ్య సాక్ష్యాలు, బాధితుల కోలిక. బ్రదర్ గారు ప్రార్థించిన వ్యక్తులు. క్యాన్సర్ బాధితురాలు ఒకరు పూర్తిగా కోలుకున్న సాక్ష్యం చెప్పారు. మానసిక సమస్యలతో ఉన్న యువతి బ్రదర్ ప్రార్థనల వల్ల క్షేమంగా జీవితం గడుపుతుంది. పుట్టుకతో మూగగా ఉన్న చిన్న పాపకు బ్రదర్ ప్రార్థించగా మాట రావడం, ఇలా ఎన్నో మెరాకిల్ ఆయన ప్రార్థన ద్వారా జరిగాయి. బ్రదర్ జోసెఫ్ తమ్మి గారు పెదోట్పల్లిలో దేవుని కోసం నిలిచిన సజీవ సాక్ష్యం. ఆయన సేవ ద్వారా ఊరిలో చర్చి స్థాపించబడింది. జనాల్లో విశ్వాసం కలిగింది. అనేక మంది బంధనాల నుండి విముక్తి పొందారు. దేవుని రాజ్యం స్థాపించబడింది. ఆయన జీవితం మనందరికీ ఒక ఆత్మీయ ప్రేరణ. మనం కూడా బ్రదర్ జోసెఫ్ తమ్మి గారిలా జీవించాలని ప్రార్థిస్తున్నాము.